అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కేవలం ఓన్లీ ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ అంటున్నాం. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు యువకులు, ఇండిపెండెంట్ లెవెల్ ఉన్నారు. మనం అంతెందుకు కేఏ పాల్ గారు పోటీ చేస్తారు తెలుసా మీకు విషయం? మీరు ఎవరికైనా కేఏ పాల్ గారు పోటీ చేసి తెలుసా? తెలియదు మనకి. మనం ప్రధానంగా జస్ట్ కేవలం మనకైతే ఏదైతే ఫేస్ కనపడుతుందో ఆ ఫేసే చూస్తాం. దాని వెనకాల ఉన్న జుట్టును కానీ, కళ్ళని కానీ, లోపల ఉన్న ఏదైనా కానీ చూడం మనం. ఇదే మన ఇండియాలో ఉన్న డ్రాబ్యాక్, మైనస్ పాయింట్. పాల్ గారు కూడా మంచి నాయకుడే చెప్పాలంటే కూడా, అంటే ఉన్న వాళ్ళలో పాల్ గారు కూడా పోటీ చేస్తారు. కానీ మనం అలాంటి వ్యక్తులను కూడా మనం మర్చిపోతున్నాం. సో నేనేమనుకుంటున్నా అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బెటర్ నేను అనుకుంటున్నాను. అయితే గతంలో కూడా రేవంత్ రెడ్డి జాబ్ విషయంలో ఇట్లా చేస్తున్నాడని ఆస్మా అనే ఒక అమ్మాయి బాగా వ్యతిరేకంగా మాట్లాడింది మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే. మరి ఇప్పుడు ఆమె కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో పోటీ చేయాలని అనుకుంటుందంట. ఒకవేళ ఆమె పోటీ చేస్తే యువత ఆమెకు సపోర్ట్ చేస్తారంటారా? ఇక్కడ చూడండి, ఈ దేశంలో ఎవరైనా కానీ చూడండి, ఒక రాజకీయ నాయకుడి కుర్చీ కూలిపోవాలన్నా, విరిగిపోవాలన్నా, కుర్చీ పడిపోవాలన్నా ఒక నిరుద్యోగ యువకుడికే సాధ్యం. అది ఒకటి నిరుద్యోగ యువకుడు, రైతులు, కార్మికుడు, కర్షకుడు, పేదవాడు వీళ్ళకే సాధ్యమైంది ఏ రాజకీయ నాయకుడు కుర్చీ పోవాలన్నా. ఇందులో భాగంగా యువకులది మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక రాజకీయ నాయకుడు కనుక వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే, అక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ ఒక్క యువకుడి వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఓటేయరు. ఇక్కడ మీరు ఎవరైతే అంటున్నారో ఆవిడ వచ్చి నిలబడిన తర్వాత అక్కడ ఓట్లు చీలిక అని చెప్పేసి జరగడం చాలా సంభవం, జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అరే మన కోసం ఈవిడ పోరాడుతుంది, మనకి ఎలాగో వీళ్ళు ప్రభుత్వం ఇలా మంచి చేయట్లని చెప్పేసి ఆవిడకి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా అందరికి. సో ఈ విధంగా ఆవిడ ఓట్లు చీల్చొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వస్తుందో సడన్ గా ఒక్కసారిగా ప్రేమ పుట్టడం, అదే అందరూ ఒక్కసారిగా వాలిపోవడం, అలా కాకుండా మీకు ఎవరైతే ఇంతకాలం మీరు ఆపద ఉన్నా లేకపోయినా, ఒకటి అంటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి, మీకు ఆపద రాకముందే మీకు స్పందించే వాళ్ళకి ఓటేసి దయచేసి గెలిపండి. అలాగే కొత్త వాళ్ళైనటువంటి కేఏ పాల్ గారిని వాళ్ళు కూడా తెలుసుకోండి. అలాంటి వాళ్ళని కూడా రాజకీయాలకు రాణిస్తే మీకు ఎవరు ఏంటని అర్థమవుతుంది. సో అప్పుడే మన దేశం డెవలప్ అవుతుంది. అప్పుడే మన రాజ్యాంగబద్ధంగా నడిపే దేశం, ప్రజాస్వామ్య దేశం ఏదైతే మనం నిలబెట్టుకుంటాం. భావితరాలకు మనం ఇచ్చే బంగారమైన ఆస్తి ఏది ఉండదు ఇదండి.